కొంతమంది సైకోల్ని విలన్స్ని చూపించాలంటే అంటే హింస తెలిసిన వాళ్ళైతే మనకు దగ్గరగా ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది, మంచి చెడు తెలుస్తుంది కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసామంటున్నారు. కానీ తెలిసిన వాళ్ళలో కూడా ఇలాంటి రాక్షసులు మన కుటుంబంలోనే మన చుట్టుపక్కలే ఉంటుంటారు కొంతమంది. పాపం బాధాకరం ఆ యువతికి అలాంటి ఒక రాక్షసుడు తగలడం. ఎన్ని దారుణాలు, ఎంత నరకం చూపించాడు ఆ యువతికి మనం చూస్తున్నాం. ఆ యువతి అన్న మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూడొచ్చు. అనుమానం ఎక్కడికి వెళ్ళినా కనీసం పని మీద తను ఒక బ్యూటీషియన్గా పనిచేసేదని వాళ్ళ అన్నతో పాటు కనీసం బ్యూటీషియన్గా పనిచేస్తూ ఎక్కడైనా వర్క్ కోసం వెళ్తే తనను వెంబడించడం, తన వెనక వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని మాట్లాడడం. తను ఫోన్ యూజ్ చేస్తే ఫోన్లో ఏం చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడగడం. తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా సరే నీకు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ అయిపోయారా, నేను కాదా అని చెప్పి మాట్లాడడం. ఒక మంచి చీర కట్టుకుంటే కూడా, ఒక మంచి డ్రెస్ వేసుకుంటే కూడా ఎవరి కోసం వేసుకున్నావు, ఎందుకు ఇలా రెడీ అయ్యావు నువ్వు అని చెప్పి మాట్లాడి సూటిపోటి మాటలతో ఆ యువతిని మానసికంగా చిత్రవద చేసి అనుమానంతో నానా హింసలు పెట్టి పగలంతా ఇలా చేసి రాత్రి అయ్యేసరికే మందు తాగి సిగరెట్లు తాగి ఆ పోర్న్ వీడియోస్ చూసి పోర్న్కి అడిక్ట్ అయ్యి అందులో ఎలా చేస్తున్నారో అలా చేద్దామని చెప్పేసి ఆ యువతి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒక జంతువులాగా ఆ యువతి మీద ఆ యువతితో బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఆ యువతిని చిత్రహింసలు పెడుతూ చివరికి ఇంతకుముందు ఆ యువతి అన్న కూడా అదే చెప్తున్నాడు. ఆ యువతి అన్న తల్లి చెప్తున్న మాట ఒకటే, కనీసం చివరికి ఆ యువతి యూరిన్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి, ఆ నొప్పి మంట ఎక్కడొస్తాయో అని భయపడే పరిస్థితికి చిత్రహింసలు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ యువతి పట్ల అతను వ్యవహరించాడు, ఎంత దారుణంగా ఆ యువతిని చిత్రహింసలు పెట్టాడు. మానసికంగా శారీరకంగా ఆ యువతి ఎంత కృంగిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తండ్రికి చెప్పుకోలేదు, అన్నకి చెప్పుకోలేదు, చివరికి ఇక తట్టుకోలేక తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి అయినా ఏం చెప్పగలుగుతుంది. చివరికి తన భర్తతో మాట్లాడి అతనితో అలా చేయొద్దు. ఒక అత్త మామ బెడ్రూమ్లో జరిగేటువంటి విషయాల గురించి ఒక అల్లుడికి ఏమని చెప్పగలుగుతారు? అసలు వాళ్ళ కూతురైనా తన తల్లికి తండ్రికి ఆ గోడు వెళ్ళబోసుకుందంటే ఎంత చిత్రహింసలు పెడితే అలా మాట్లాడగలుగుతారు వాళ్ళు. సరే అని చివరికి చెప్పినా సరే మారకుండా తన తల్లిదండ్రులకు చెప్పిందన్న కోపం ఒకవైపు, నీకు నీ తల్లిదండ్రులు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదా, వాళ్ళ మాటే వింటావా అంటూ మళ్ళీ ఇంకా ఎక్కువ చిత్రహింసలు పెట్టి అలాగే కొనసాగుతుంటే ఇక చేసేదేమీ లేక ఆ ఇంట్లో బ్రతకలేక మానసికంగా శారీరకంగా చిత్రహింసలు భరించలేక తన తల్లి దగ్గరికి వచ్చేస్తే బిడ్డను తీసుకొని మళ్ళీ వచ్చి చివరికి అందరి కాళ్ళ మీద పడి వాళ్ళని బ్రతిమలాడుకొని తన ఫ్రెండ్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ మెసేజ్లు పెట్టి నేను తనను బాగా చూసుకుంటాను, తను నాతో పంపించండి అని బ్రతిమలాడుకొని కాళ్ళ వేళ్ల పడి కాళ్ళ మీద పడ్డట్లుగా తెలుస్తుంది పంపించండి కాపురానికంటూ తీసుకువెళ్ళి మళ్ళీ అదే రోజు రాత్రి నుంచి అదే నరకం, అదే టార్చర్ ఆ యువతికి. ఇంట్లో చెప్పుకోలేదు, అలాగని భర్తతో బతకలేదు, బ్రతకనివ్వడు, ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు కనీసం. మానసికంగా శారీరకంగా ఎన్ని రకాలుగా చిత్రహింసలు అనుభవించాలో అన్ని రకాలుగా చిత్రహింసలు అనుభవించి ఇక ఎలా బ్రతకాలో తెలియక పుట్టింటికి వెళ్తే ఆ అవకాశం లేదు, అక్కడ కూడా బ్రతకనివ్వడం లేదు, అక్కడికి వస్తున్నాడు, అక్కడికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడి నానా రకాలుగా నాటకాలు ఆడి మళ్ళీ తనను తీసుకెళ్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఒకసారి రెండుసార్లు కాదు. అలాగని నిదానంగా మార్చుకుందామంటే దానికి అవకాశం లేదు. రోజు రోజుకి చిత్రహింసలు ఎక్కువైపోతున్నాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. బెడ్రూమ్లో నా భర్త ఇంత దారుణంగా నాతో వ్యవహరిస్తున్నాడు, నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు, నాతో ఇలా చేస్తున్నాడని ఏమని చెప్పుకోగలుగుతుంది ఒక యువతి?
ఎవరికని చెప్పుకోగలుగుతుంది? ఏం చేయాలో తెలియలేదు. ఇంకా చివరికి చావే శరణ్యం అనుకుంది. పాయిజన్ తీసుకొని ప్రాణాలు వదిలేసింది. బలవన్మరణానికి పాల్పడింది. ఇక నాకు ఈ జీవితంలో సుఖం లేదు, కనీసం చస్తేనన్నా నేను సుఖంగా ఉంటానేమో అని చెప్పి అనుకుంది. ఇక్కడ ఆ యువతి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ యువకుడు మరో కొత్త డ్రామాకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎక్కడ తనని బ్లేమ్ చేస్తారో, ఎక్కడ తన మీదకి వస్తారో మళ్ళీ అని చెప్పి భయపడి తాను కూడా పాయిజన్ తాగినట్లుగా నటించినట్లుగా తెలుస్తుంది. ఆ యువతి అన్న చెప్తున్నాడు, మాకు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి, ఎక్కడ పాయిజన్ తాగినట్లు నిజంగా అలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా ఎక్కడ మాకు కనిపించడం లేదు అంటూ ఆ యువతి అన్న చెప్తున్నాడు. సో ఇది ఒక డ్రామా చేశారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ ఎవరిని ఇక్కడ మనం తప్పు పట్టగలం? ఇలాంటి సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఇలాంటి అవకాశాలు ఉన్నాయని ఎలా వాళ్ళకి తెలియదు. సామాన్య ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరైన ఎడ్యుకేషన్ లేక ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, అవకాశం లేదు, తెలిసే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా అలాంటి ప్రయత్నాలు చేసినా ఇలాంటి దుర్మార్గులు రాక్షసులు మారతారని నమ్మకం లేదు. చివరికి తన ప్రాణాలను వదిలేసింది. మరణిస్తే కానీ సుఖం నాకు దక్కదు అనుకుందేమో పాపం ఆ యువతి. మీరు కూడా మీ కామెంట్స్ని తెలియజేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇలాంటి రాక్షసులు మన సమాజంలో మన చుట్టూ అనేక మంది తిరుగుతున్నారు. ఎంతోమంది యువతులు బలవుతున్నారు. ఓవైపు అనుమానం, మరోవైపు మానసిక రుగ్మతలు, పౌర్న్ అడిక్షన్, ఆ యువతుల్ని చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టి వీళ్ళు మానసిక ఆనందం పొందుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఎన్ని రకాలుగా ఒక యువతిని చిత్రహింసలు పెట్టచ్చో, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగానో యువతిని టార్చర్ చేసిన విధానం మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఒకసారి ఆ యువతి అన్న మాట్లాడిన మాటలు మరొకసారి విందాం. ఒకరోజు రాత్రి 3 o'clock ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి ఇట్లా వీడియోస్ చూసి అన్నంటే నేను వచ్చి అబ్బాయిని బట్టలు ఇవన్నీ తీసుకొని వెళ్ళగొట్టేసాము. అబ్బాయిని 2 years మా దగ్గర రానిలేదు. రానికుంటే మేము మంచిగా ఉన్నాం. మా చెల్లి మా దగ్గర మంచిగా ఉండేది, జాబ్ చేసుకునేది మంచిగా. తన 2 years 2 years లీడ్ చేసింది, తన గుడ్ లైఫ్ లీడ్ చేసింది ఆ అబ్బాయిని పెట్టుకొని. ఒక్కసారి 3 months అయింది వచ్చిన దగ్గర నుంచి. ఏంటంటే ఒకసారి చెప్పిన మా అన్నయ్యకి, ఎందుకు నా ఫ్యామిలీకి నేను మళ్ళీ ఇబ్బంది చేయటం. మా డాడీ అడిగిండి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే, ఆ అబ్బాయి అడిగిన సమాధానం ఏం చెప్పాడంటే, మా డాడీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, తను నా బెడ్ మీదకి రావట్లేదని చెప్పిండు మా డాడీతో. ఆ అబ్బాయి అట్లా చెప్పగలుగుతారు? అసలు అట్లాంటి మా చెల్లిని ఏయో వీడియోలు చూసి ఇది చేయటం వల్ల తట్టుకోలేక యూరిన్కి గడ పోయేది కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మేము వద్దని చెప్పిన ఉన్నాను. నేను ఒకసారి గొడవలు కూర్చున్నప్పుడు నేను చెప్పాను, నాకు ఇష్టం లేదు నేను రానంటే, ఇట్లా కాదు, సంబంధాలు విడిపెచ్చుకోకూడదు, కలిసే ఉండాలి పిల్లలు అని చెప్పేసి వీళ్ళే మాయగా మా చెల్లెని మళ్ళీ కలిపారు. 2 years మంచి లీడ్ చేసింది తను, మంచి బ్యూటిషియన్ కాడ మంచిగా ఉండేది తను. కానీ వీళ్ళే చేసిన వల్ల మ్యారేజ్ అని చెప్పి తన్ని ఆగా చేసారు. మా చెల్లి మంచి బ్యూటిషియన్, మంచిగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది ఆ అబ్బాయి. ఒక్కసారి వీళ్ళు ఆ అబ్బాయి ఎట్లా అంటే, మా సొంత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ శారీ కట్టుకొని ఇచ్చేది కాదు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా తను ఇంతవరకు వాళ్ళు చూడనికి కూడా రాలేదు. ఏ తప్పు చేయని హస్బెండ్ ఆ అమ్మాయితోనే కలిసి ఉంటాడు కదా, నా భార్యని నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంతవరకు ఆ అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి ఒకటే అనేది, నేను ఆ అబ్బాయికి నేను మంచి వాచ్ కొనిచ్చి నేను నా బ్రదర్ లెక్క చూసుకుంటున్నాను, మా సిస్టర్ని మంచిగా చూసుకో, మా రిలేటివ్స్ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేసినాం. బయట వాళ్ళు బాగా నమ్మకంగా లేరు ఈ రోజులలో. సరే రిలేటివ్స్ని చూసి చేసుకున్నాం. మా ఇంట్లో పెరిగిన అబ్బాయే, వాళ్ళ సిస్టర్స్కి కూడా మా డాడీయే మ్యారేజ్ చేయించారు. వాళ్ళకి హెల్ప్ చేసిండు, మ్యారేజ్లో అన్నిటిలో హెల్ప్ చేసిండు. అట్లాంటి టైంలో వైవాహిక బంధం ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు మరి మీ చెల్లెల్ని
ఇంకా సాయిత్రంతోనే ఉంచి కాపురం చేసేది మీరేమైనా ఒత్తిడి చేశారా మౌనికని? మేమేం ఒత్తిడి చేయలేదు. అయితే తను స్కూల్లో పని చేస్తుంటుందనమాట. స్కూల్ టీచర్స్ దగ్గరికెళ్ళటం, తను పనిచేసే దగ్గరికెళ్ళటం, తను ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసి నేను మంచిగే ఉంటాను, మంచిగా ఉంటాను. స్కూల్‌కెళ్ళి ఒకరోజు వాళ్ళ మేడం కాళ్ళు పట్టుకొని, "మేడం నేను మంచిగుంటా మేడం, ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి" అంటే మేము అప్పటికి చెప్పామనమాట. అయితే మహిళా మండలి కంప్లెయింట్లు ఇచ్చేసి, ఒక ఎస్పీ గారితో ఒకరోజు కూర్చోబెట్టి, ఆయనతో కూడా లెటర్‌లో రాపిచ్చామనమాట. ఈ అబ్బాయి మంచిగుండాలి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి నువ్వు. పెళ్ళైన 4 ఇయర్స్‌లో ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి మేము పంపలేదు. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి మంచిగా ఉండలేకపోయింది. అందుకని ఆ అబ్బాయికి చెప్పాం. "నీకు నీ భార్య కావాలి అంటే మా దగ్గరనే ఉండు. మా కళ్ళ ముందు ఉండండి. ఆనందంగా ఉన్నారనుకోండి, ఒకరోజు ఆనందంగా ఉంటే మేమే పంపించేస్తాం ఆ అమ్మాయిని ఎక్కడికైనా." ఆ అమ్మాయి ఇంతవరకు కూడా ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళలేదు. ఎంత టార్చర్ ఉంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళదు. మేము పెళ్ళై 4 సంవత్సరాలైంది. కట్నం ఇచ్చి ఇయ్యలేదని కాదు లేదు కదా! కట్నం అన్నీ ఇచ్చాం. కానీ ఆ అమ్మాయి మా దగ్గరనే ఉందన్నప్పుడు అర్థం అవ్వాలి కదా! ఆ అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుండో. ఫిజికల్ టార్చర్ ఎక్కువండి ఆ అబ్బాయి. చదువుకున్నాడనే గాని తి అసలు ఫిజికల్ టార్చర్‌లో ఎంత టార్చర్ చేసాడు అంటే, ఆ అమ్మాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినాయంటే అర్థం చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి. ఆ అమ్మాయి ఎటు ఎళ్ళలేదు కాదు. ఎటు రిలేటివ్స్ ఇంటికి పంపించేది కాదు. ఆ అమ్మాయి ఎక్కడికైనా బయటికెళ్ళి ఫోటో పెట్టిందంటే ఎవరితో ఎళ్ళినావు ఏందనేవాడు. ఇప్పుడు మా సొంత రిలేటివ్స్ ఇంటికెళ్ళినా గాని అక్కడికి ఎనక ఫాలో అయ్యాడు. ఆ అబ్బాయిని మేము 2 ఇయర్స్ వద్దన్న తర్వాత 2 ఇయర్స్ ఆ అమ్మాయిని ఫాలో చేస్తూనే ఉండేది. ఆ అమ్మాయి స్కూల్ దగ్గరికెళ్ళేది. వాళ్ళ టీచర్స్‌ని అంటే మీ బావ కూడా విషయం తెలిసిన తర్వాత మౌనిక మరణ వార్త తెలుసుకున్న తర్వాత అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పి తెలుస్తుంది. అతను కూడా ఎలుకల మందేదో తీసుకున్నాడని ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే కాదండి. ఎందుకంటే మా సొంత బాబాయి ఆ ఊర్లోనే ఉంటాడు. తన ఇంటికెళ్ళి సామాన్లు తీసుకొచ్చిన అబ్బాయి నెక్స్ట్ డే వీల్ చైర్ మీద ఎలా వచ్చాడండి? ఖమ్మం నుంచి ఇల్లెందు ఎంత దూరం ఉంది? పాతలింగాలు ఎంత దూరం ఉంది? అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ వితిన్ 10 మినిట్స్‌లో ఎలా వచ్చారు? నాకు దానికి జడ్జిమెంట్ కావాలి. ఎందుకంటే తాగిన 5 నిమిషాల్లో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ ఎట్లా రీచ్ అయ్యారు? రీచ్ అయిన తర్వాత అబ్బాయి మా సిస్టర్ పైనుంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకొచ్చి చూడలేదు? ఆ అబ్బాయిని తీసుకొని ఎందుకెళ్ళిపోయారు? మేము జాయిన్ చేసింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయిని ఎందుకు తీసుకొనెళ్ళిపోయారు? ఏదన్నా విషమం ఘటనపై మీరు పోలీసులకు విషయం చెప్పారా? ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఒకటే చెప్తున్నారు. మేము విచారణ చేస్తున్నాం అని చెప్పారు మాకింతవరకు. మాకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మేము కోరుకునేది ఏందంటే ఇంకొక అమ్మాయికి మా సిస్టర్ లెక్క ఇంకొక అమ్మాయి అవ్వకూడదు. ఇంకొకళ్ళకి ఈ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ అయిపోయినాం మా సిస్టర్‌ని. మేము 25 ఇయర్స్ మేము మా సిస్టర్‌ని ఎలా పెంచుకున్నాం అంటే తనకి కారం తగిలితే ప్రాబ్లమ్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి నెయ్యి ఏసి అన్నం పెట్టేవాళ్ళు తప్ప ఏ రోజు కారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా సిస్టర్‌ని మేము అంత ఘోరంగా అమ్మమ్మ గాని, మేము గాని ఎవరైనా గాని తనకి అసలు చిన్న లోటు కూడా వచ్చేది కాదు. నన్ను చూసి తను బ్యూటీషియన్ నేర్చుకొని ఖమ్మంలో టాప్ బ్యూటీషియన్ అయింది. మేకప్స్ చేయనీకెళ్ళినప్పుడు కూడా మేకప్స్ వెనక ఫాలో అయితూ అనుమానిస్తానని చెప్పి ఆ ఫీల్డ్ కూడా వదిలేసి టీచర్ ఫీల్డ్‌కెళ్ళింది. టీచర్ ఫీల్డ్‌కెళ్తే ఆ టీచర్ ఫీల్డ్‌కెళ్ళి స్కూళ్ళ దగ్గరికెళ్ళి ఇబ్బంది పెట్టేది. టీచర్‌లని ఇబ్బంది పెట్టేది. మేడం మౌనిక అని అప్పటికి వాళ్ళు కూడా చెప్పారు, "అమ్మా నువ్వు మంచిగుంటేనే అమ్మాయి వస్తది. నువ్వు మంచిగుండమ్మా" అంటే తను జాబ్‌లెస్ చేసేది. జాబ్‌కెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేది, కూర్చునేది. ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయి అబ్బాయి కోసం వంట వండితే నేను తినను. నాకు అవసరం లేదనేది. ఆ అమ్మాయి అంతే పస్తులు పండుకునేది. ఆ అబ్బాయి ఏమో బయట తిని వచ్చేది. రాత్రిపూట డ్రింక్స్ తెచ్చుకునేది. డ్రింక్స్ దొంగతనంగా లేసి తాగేది. ఆ అబ్బాయి సిగరెట్లు తాగేది. ఆ అబ్బాయి ఎట్లా అంటే ఆ అబ్బాయి ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆ అమ్మాయిని ఎలా చాలా ఇబ్బంది పెట్టిండు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ అబ్బాయి సెక్స్ వీడియోస్ చూసేది రాత్రిపూట. అవి చూసి ఆ అమ్మాయిని ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎక్కువ ఇబ్బంది పెట్టేది. అది పేరెంట్స్‌తో ఎలా చెప్పుకుంటది? ఒకసారి నాకు ఫోన్ చేసి రాత్రిపూట ఆడపిల్ల మా చెల్లి 3కి ఫోన్ చేసి చెప్పింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. నేననేది ఏందంటే ఇంకొకళ్ళకి ఈ పరిస్థితి రాకూడదు. మా లెక్క ఇంకొకళ్ళు బాధపడకూడదు. ఈ రోజులలో జరిగేది ఏంటంటే అమ్మాయిలు తల్లిదండ్రులు మేమందరం ఏదో ఆశించి అబ్బాయిలు మంచిగుంటారనే పైసలు అంతంత కట్నాలిచ్చి పెళ్లి చేసేది. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి చేసాం. అది కాదు అప్పటికి బయట వాళ్ళకి కూడా చేయలేదు మేము. తెలిసిన వాళ్ళకే ఇచ్చి చేసినాం. ఎందుకంటే మంచిగుంటారు, మంచి లైఫ్ దొరికిద్ది, మా కళ్ళ ముందు ఉంటారనే చేసినాం. కానీ వాళ్ళు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. మా సిస్టర్ కూడా చాలా ధైర్యవంతురాలసలు. ఆ అమ్మాయి ఏ పని చేయదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత లైట్ లీవ్ చేసింది. 2 ఇయర్స్ ఆ అమ్మాయి ఓన్‌గా బతికిన అమ్మాయి వచ్చిన వితిన్ 4 మంత్స్‌లో ఆ అబ్బాయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అర్థం కావాలి ఎంత మెంటల్ టార్చర్ చేసుంటాడనేది. మేము ఒకటే కోరుకుంటున్నాం అండి మీ మీడియా వాళ్ళని. ఆ అబ్బాయికి, మా చెల్లెకి న్యాయం జరగాలి. ఆ అబ్బాయి
అట్లా వాళ్ళ అమ్మోళ్ళు తీసుకుపోనీకి ఆ అబ్బాయి జస్ట్ ట్రైల్ చేశాడు. జస్ట్ నాకేసి వాళ్ళ అమ్మోళ్ళని పిలిచేసి సీరియస్‌గా ఉందని చెప్పే వరకు వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు చూడనీకి రాలేదు. వాళ్ళ పేరెంట్స్ చూడనీకి రాలేదు. మళ్ళీ అసలు ఏం జరుగుతుందని కనుక్కోలేదు. మేము మొత్తం హాస్పిటల్‌లో 5,00,000 ఖర్చు పెట్టాం. ఇంకో 40,00,000 కట్టి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి కూడా ట్రై చేసాం. ఎంతో ట్రై చేసినాం. 11 రోజులు మేము ఎవ్వరు నిద్రపోకుండా దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాం సార్. ఎంత ట్రై చేసినా గానీ మా చెల్లి బతకలేదు. మా చెల్లి లాస్ట్ మాకైతే రాదు. మేము కోరుకునేది ఏందంటే ఆ అబ్బాయి అసలు ఎందుకు ఇలా చనిపోయిండు?